గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు చెక్అవుట్ చేసి మేము అదేంటి ఇక్కడ లోకల్ సైట్ సీయింగ్కి వెళ్తున్నాం. హవా మహల్ అట్లా కొన్ని ప్లేస్ జంతర్ మంతర్ కొన్ని పాసిబుల్ ప్లేసెస్ కుదిరితే అన్ని పాసిబుల్ ప్లేసెస్ చూద్దామని. ఇక్కడ మన ఆటోని కనుక మాట్లాడితే కంప్లీట్గా వాళ్ళు అన్ని చూపించి తీసుకొచ్చేస్తారు. ఇటు తక్కువ టైం ఉంది కదా, ఈ వన్ డేలో కంప్లీట్ చేయాలన్నప్పుడు ఇది బెస్ట్ వే, అందుకని ఆటోలో వెళ్తున్నాం. ఈ షాట్ హవా మహల్ కింద నుంచి తీసినది, అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి తీసిన వ్యూ ఇది. సో చూసారా, ఇదే హవా మహల్. ఈ మహల్ ఇది వరకటి ఈ రాణుల కోసం కట్టిందనమాట. అది హవా మహల్ అని ఎందుకు నేమ్ వచ్చిందంటే ఇదంతా కంప్లీట్ వెంటిలేషన్, చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కంప్లీట్గా అన్ని విండోస్ మీద. సో వాళ్ళకి బాగా గాలి రావడానికి ఇది ఏసీ లాగా ఉంటుంది అది లోపలికి వెళ్తే. సో దానివల్ల ఇది హవా మహల్ అనే నేమ్ వచ్చింది. చిన్న మహల్, రాణి మహల్ అన్నమాట. ఇది హవా మహల్లో బ్రేక్ఫాస్ట్. నాకు ఈ హవా మహల్ అయితే చాలా నచ్చింది. ఇక్కడ చూడండి, ఒక చిన్న విండో ఉంది కదా, ఆ విండో నుంచి చూస్తే మనకి ఎంత పెద్ద మార్కెట్ ఏరియా కనిపిస్తుందో చూడండి. అసలు ఇదైతే అల్టిమేట్. నాకు ఎందుకో చాలా అట్రాక్ట్ అయ్యా దీనికి నేను. అమేజింగ్ కదా అసలు ఈ వ్యూ. ఈ వ్యూ ఏమో హవా మహల్ పైనుంచి తీసినది. హవా మహల్ చూసుకున్న తర్వాత సిటీ ప్యాలెస్ ఇంకా జంతర్ మంతర్ చూద్దామని వెళ్తున్నాను. చూడండి ఎంత చిన్న చిన్న స్ట్రీట్స్ ఇక్కడ. అయితే ఈ సిటీ ప్యాలెస్ జంతర్ మంతర్ పక్కపక్కనే ఉన్నాయి మనకి. ఇక్కడ టికెట్ తీసుకుంటున్నాను నేను సిటీ ప్యాలెస్కి. యాక్చువల్గా ఈ సిటీ ప్యాలెస్ని కింగ్స్ రూల్ చేసినప్పుడు ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్గా వాడేవారు, రాజ్పుట్స్. బట్ ఇప్పుడైతే అది మ్యూజియం చేశారు. ఇన్సైడ్ కెమెరా నాట్ అలౌడ్. ఇది జంతర్ మంతర్. ఇదైతే అసలు సైన్స్ మ్యాజిక్ అని చెప్పొచ్చు ఈ ప్లేస్. ఇది ఆల్మోస్ట్ 1728లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు రాజ్పుట్స్. ఇది ఒక అబ్జర్వేటరీ ప్లేస్. ఇక్కడ 19 ఆస్ట్రోనామికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఇందులో మనకి టైమ్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, సెలెస్టియల్ బాడీస్ స్టడీ, ఇంకా టెంపరేచర్, క్యాలెండర్, ఇట్లాంటి చాలా వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో నేను చూపిస్తున్నవన్నీ కూడా ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్, ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ. నాకేమనిపించిందంటే ఈ ప్లేస్ అంటే సైన్స్కి బాగా ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు గైడ్తో వెళ్ళడం బెటర్ అని నేను ఫీల్ అయ్యాను. నాకైతే టైం లేదు, జస్ట్ విజిట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాము అనే ఉద్దేశంతో వెళ్ళాను. బట్ అసలు ఇదైతే చాలా బాగుంది. అప్పట్లోనే ఎంత సైన్స్ని యూజ్ చేసి ఇంత పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్ కన్స్ట్రక్షనే చేశారు. ఎంత గ్రేట్ కదా. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక చిన్న విండో షాపింగ్ లాగా వెళ్ళాను. జైపూర్ కుర్తాస్, అక్కడ షూస్ అన్నీ ఎంత బాగున్నాయో అసలు. కలర్ఫుల్గా వాళ్ళ కాంబినేషన్ ఆఫ్ కలర్స్ నాకు చాలా ఇష్టం. అది అయ్యాక నేను నెక్స్ట్ ఇంకొక ఫోర్ట్ చూద్దాం అని వెళ్తున్నప్పుడు నాకు మధ్యలో ఇక్కడ జల్ మహల్ కనిపించింది. చూసారా, అదే జల్ మహల్ అంటారు. ఇలాగ చూపించాను కదా, అది జల్ మహల్. అది వాటర్ లోపల ఉంది చూసారా. అది ఖజానా అవి దాచిపెట్టుకోవడానికి రాజులు కట్టారు. అది నీళ్ళ లోపల సగం మునిగి ఉంది ఆ మహల్. సో చూడడం అయిపోయింది. చూసేసి ఇంకొక ఫోర్ట్ ఉంది, ఈ లోపల లంచ్ చేద్దాం, రాజస్థానీ థాలీ తిందాం అని చెప్పేసి వచ్చాం. ఇది చూసారా, రాజస్థానీ థాలీ ఎంత యమ్మీగా ఉందో. రైస్తో థాలీ ఉంటుంది, రోటీ థాలీ కూడా ఉంటుంది. అదంతా ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ ఆంబర్ ఫోర్ట్కి స్టార్ట్ అయ్యాను. ఇది చూసారా ఎంత ఓల్డ్గా ఉందో టెంపుల్ ఇది. ఈ ఆంబర్ ఫోర్ట్ని ఆమెర్ ఫోర్ట్ అని కూడా అంటారు. ఇక్కడ రాజా మాన్ సింగ్ రూల్ చేస్తున్నప్పుడు ఈ ప్యాలెస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఎంత పెద్ద ప్యాలెస్ అంటే అసలు ఆర్కిటెక్చర్ అయితే ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి జూమ్లో తీసిన ఆర్కిటెక్చర్ ఇది. వావ్ కదా అసలు, ఎంత రిచ్గా ఉన్నారు ఇదివరకు కింగ్స్. ఇక్కడ కూడా ఒక చిన్న మ్యాజిక్. ఇంత పెద్ద వ్యూ ఎక్కడి నుంచో కనిపిస్తుందో తెలుసా,
అలాగే జూమ్ అవుట్ చేయండి, అదిగోండి చిన్న విండో నుంచి ఇక్కడ సమ్ యాడ్ షూట్ అవుతుంది. సో అది క్యాప్చర్ చేశాను నేను. ఇదేమో రాజా మాన్సింగ్ ఉండే ప్లేస్. ఇది చూసారా, తోలుబొమ్మలాట రాజస్థాన్లో చాలా ఫేమస్ ఇది. అది రాజస్థాన్లోనే పుట్టింది తోలుబొమ్మలాట మన ఇండియాలో. జైపూర్ తిరగాలి అంటే చాలా పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇది ఏదో నేచర్ ప్లేస్, ఒక వ్యూ పాయింట్ చూసి వచ్చేది కాదు. ఏ మహల్కి వెళ్ళినా, ఏ ప్యాలెస్కి వెళ్ళినా మనం తీరిగ్గా ఒక 2 hours అట్లా చూసి దాని హిస్టరీ కంప్లీట్గా తెలుసుంటే ఇంకా వాళ్ళకి నచ్చుతుంది. బేసిక్గా నేను ఫోర్ట్స్, మ్యూజియం ఆ పర్సన్ని కాదు అంటే ఉంటే ఇంకా కంపల్సరీగా అక్కడ ప్లేస్ ఉందని చూసి, అందుకే నేను ఇప్పటిదాకా రాజస్థాన్ ప్లాన్ చేయకపోవడానికి రీజన్ కూడా అదే. బట్ చాలా బాగున్నాయి. అది ఇంకా ఆ టేస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి జైపూర్లో చూద్దాం ఇంకేమున్నాయి అని చూస్తే రాంతంబోర్ నేషనల్ పార్క్ అని అనిపించింది. అసలు ఎందుకు రాంతంబోర్ నేషనల్ పార్క్ అని నేను ఎక్సైట్ అయ్యాను అంటే, ఆ ఎక్సైటెడ్ థింగ్ ఏంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.